సంఘం ముందు ఈ లైవ్లో కూడా ఒప్పుకుంటానికి నేను సిద్ధం. ఎప్పుడు దేవుడు ఒప్పింపజేస్తా ఒప్పుకుంటానికి ఎప్పుడు సిద్ధం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసినప్పుడు టూ మచ్ ఆఫ్ కంపారిజన్, టూ మచ్ ఆఫ్ ఆన్సరింగ్, టూ మచ్ ఆఫ్ రెస్పాండింగ్. నెవర్ డిడ్ ఐ యూస్ టు డూ దాట్. కానీ మనుషులు అర్థం కావట్లేదేమో, మనుషులకి తెలియట్లేదేమో, మనుషులు తట్టుకుంటూ అది నా పని కాదు. బట్ దెన్ కొన్నిసార్లు చూసినప్పుడు అది ఎలాంటి స్ట్రాటజీ చేస్తాడని చూసినప్పుడు సంఘముల్లో భేదాలు తెస్తాం, సేవకుల మధ్య కలవరాలు తెస్తాం, ఏక మనసుని కలవరపరుస్తాం. గౌరవం కలిగిన వారినే నిన్నే అన్నాడు మన అనం, ఆ వ్యక్తి గురించి మాట్లాడడం, పలానా సేవకుడి గురించి మనం ఏం మాట్లాడడం, కానీ ఏదో కాంటాక్ట్స్ తీసి కొంతమంది ఉంటారు. ఇట్స్ కాల్డ్ సెలెక్టివ్ ఎడిటింగ్ అంటారు. ఎడిటింగ్ తెలిసిన వాళ్ళకి అంటారు. ఇట్స్ కాల్డ్ సెలెక్టివ్ ఎడిటింగ్. ఈ మీడియాలో ఎక్కువ అదే వాడతారు. న్యూస్లో వచ్చేటప్పుడు కరెక్ట్గా మాటలు తీసి కలిపి పెడితే అది వచ్చినట్టు వస్తుంది. అంతే, సారం అది ఉండదు, కానీ మార్చేస్తారు మొత్తం సారాన్ని. ఇట్స్ కాల్డ్ సెలెక్టివ్ ఎడిటింగ్. అట్లా చేసి కొంతమంది అంటారు, మళ్ళీ పొల్ల పెడతారంట, ఇదిగో మీ గురించే మాట్లాడారు, ఇదిగో మీ గురించి ఫర్ ఇట్. అసలు కొన్ని విషయాలు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. సువార్త మటుకు చెప్పుకుని పో, దేవుని కార్యాలు చెప్పుకుని పో. నీ గురించి నువ్వు వివరించాల్సిన అవసరం లేదు, వివరణ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ అధికారి పైన ఉన్నాడు, నీకు లెక్కప్ప చెప్పేవాడు పైన ఉన్నాడు, నీ హృదయ రహస్యాలు ఎరుగున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ చూస్తున్నాడు. యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ ఎనీబడి, జస్ట్ రెస్పాండ్ టు హిమ్, ఆన్సరబుల్, అకౌంటబుల్ టు హిమ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి అగ్ని పరీక్షలో పరీక్షించబడుతుంది, ప్రతి ఒక్కటి తెలియజేయబడుతుంది. నేను చాలా బాధగా ఉన్నాను. నేను ఎంతో సేవకులు నెట్లర్గా ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే కలిసి అపాలజీ చేయాలని చూస్తాను నేను. బికాస్ ఐ ట్రూలీ వాంట్ టు డూ దాట్. బికాస్ సంఘములో ఐక్యత కావాలి. అంచెదనాలు అపవాది కలవరాలు తీసుకొస్తున్నాడు, భేదాలను తీసుకొస్తున్నాడు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ బీయింగ్ సపరేటెడ్ అండ్ ఇట్స్ సో మచ్ బ్రోకెన్నెస్. ఈరోజు ఎంతో దిస్ ఇస్ బికమ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ది ఎనిమీ. శత్రువుకి పెద్ద అడ్వాంటేజ్ అయిపోతుంది. నేను ఒకటే అంటానండి, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన సేవనిచ్చాడు, కొలిచి ఇచ్చాడు. అందులో దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఎవరు ఇంకొకరి గురించి మాట్లాడటానికి హక్కు లేదు. ఎందుకంటే చివరికి న్యాయాధిపతి ఆయనే. ఆయనకి లెక్కప్ప చెప్పేవారుగా నేను సరిగొన్నానా, నాది సరిగొందా. కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడినా కూడా ప్రతి ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ నోస్, గాడ్ ఇస్ ద వన్ హూ ఎస్టాబ్లిషెస్. కానీ అసలు శత్రువుని చూడకుండా అక్కర్లేని వారు గొడవలు పెట్టుకున్నారు. ఈరోజు కుటుంబాలు కూడా అదే అయిపోతుంది.